నూతన సంవత్సరం సందర్భంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి కాపు ఉద్యమకారులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కిర్లంపూడి కోలాహలంగా మారింది. ముద్రగడ కుటుంబం త్వరలోనే మళ్లీ రాజకీయ ప్రవేశం చేస్తారన్న చర్చ గత కొంతకాలంగా ఉండటంతో ఈ సందర్భం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాజకీయ నిర్ణయం తన తండ్రిదేనంటున్న ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాపు ఉద్యమ నేత ముద్రగడ నివాసం వద్ద న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ముద్రగడ అభిమానులు కిర్లంపూడి తరలివచ్చి ఆయన కుటుంబానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో ముద్రగడ కుమారులు గిరిబాబు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ చాలా కాలం తర్వాత మళ్ళీ ముద్రగడ కుటుంబం ప్రజల్లోకి రావడం జరిగింది. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు సార్? లేదు సార్, చాలా కాలం తర్వాత ప్రజల్లో రావడం అనేది తప్పు సార్. ప్రతి క్షణం ప్రజలతోటే ఉంటున్నారండి ఆయన. ఇంతకాలం తర్వాత కూడా తలుపులు జనవరి 1 చేస్తాం అనగానే ఎంతమంది వస్తున్నారో మీరే చూశారు. దానికి ప్రూఫే ఆయన జనాల్లో ఉన్నారని. ఆయన ఎప్పుడు తలుపులు తీసే ఉంటాయండి. ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా ఏ సాయం కోరినా ప్రతిదానికి ఆయన హాజరవుతారని, ప్రతిదానికి ఆయన సాయం చేసి పెడతారండి ఆ పని. ప్రధానంగా కొంతకాలం నుంచి ముద్రగడ కుటుంబం రాజకీయాలకు మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతుందన్న ప్రచారం జరుగుతుంది. దీంట్లో ఎంతవరకు వస్తుందన్నారు? ప్రతిదీ నాన్నగారు చెప్తారండి. మీకు తొందరలోనేనండి నిర్ణయం, తుది నిర్ణయం ఆయనే ఉంటుందండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆయన ఆ నిర్ణయం వెనకాల మేము అందరం ప్రయాణం చేస్తాం. కొంతకాలం వింటున్నాం గిరిబాబు రాజకీయాల్లోకి వస్తారు, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. వీటిలో ఎంతవరకు వస్తుందన్నారు? ఏదన్నా ఫైనల్ నిర్ణయం నాన్నగారే అండి. కోటి మంది చెప్పినా ఆయన చెప్పందే జరగదండి. ఆయన చెప్తే సరిపోతుందండి. ఆయన చెప్తే జరుగుతుందండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వెనకాల ప్రయాణం చేస్తాం. ఎట్లా ఉంది మీ అభిమానుల కోలాహలం ఇక్కడ చూస్తుంటే? ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉందండి చూస్తుంటే. అన్ని వైపుల నుంచి, అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళందరూ వచ్చి నాన్నగారి పట్ల ప్రేమ చాటడం చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇది మనం చూస్తున్నాము. ముద్రగడ కుటుంబం త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతుంది అనేది కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం మరో 2 రోజుల్లో ఉంది. ఎందుకంటే ఆ నిర్ణయం అంతా కూడా ముద్రగడ పద్మనాభం గారి మీద ఉంటుందని చెప్పి ఆయన కుమారులు గిరిబాబు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసినట్లయితే న్యూ ఇయర్ సందర్భంగా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద ఒక కోలాహలం, పండుగ కోలాహలం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకటరామతో కలిసి కసబండి రాజు, సాక్షి టీవీ, కిర్లంపూడి.